హలో అండి. అందరికీ నమస్తే. నేను ఈ గుత్తి వంకాయ కర్రీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ కామెంట్ చేశారండి. ఆంటీ మీ పద్ధతిలో మాకు గుత్తి వంకాయ కర్రీ చేసి చూపెట్టండి అని. ఆ పాప కోసం చేస్తున్నానండి. సో లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యనండి. ఎందుకు అంటే నేను తయారు చేసుకునే ధనియాల పొడిలో నేను ముందే అల్లం వెల్లుల్లి కూడా ధనియాలతో పాటే వేపి వేసేస్తానండి. కాబట్టి అందుకని నేను ఏ పులుసు కర్రీలో కూడా అల్లం వెల్లుల్లి వేయనండి. ఆ ధనియాల పొడిలోదే మాకు సరిపోతుంది. మీరు వేసుకోవాలి అనుకుంటే మీకు నచ్చితే టమాటాలు వేగేటప్పుడే అది వేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హలో అండి, అందరికీ నమస్తే. సునంద ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ అండి. చాలా చక్కగా ఎంత ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చేస్తున్నానండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. వంకాయలు 1/4 కేజీ తీసుకున్నానండి. 2 మునక్కాడలు, 4 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, తిరువాతకు కరివేపాకు, అలాగే జీడిపప్పులు, పల్లీలు 1 కప్పు, ఆలు, కొంచెం కొబ్బరి పల్లీలు నేను కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎందుకు అంటే గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి గుత్తి వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. మీకు తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం స్పూను, ధనియాల పొడి స్పూను, ఉప్పు కొంచెం, పసుపు, చింతపండు. ఈ ఉప్పు ఎందుకు తక్కువ తీసుకున్నాను అంటే వంకాయలు నూనెలో వేపేటప్పుడు కొంచెం ఉప్పు వేసి వేపుతాను కాబట్టి దానికి తగ్గట్టు నేను కొంచెమే తీసుకున్నాను. వేపేటప్పుడు కొంచెం వేస్తాను కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని చేసేసుకుందాం. ఫస్ట్ మనము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకుందాం. ఇవి గోరువెచ్చగా సన్నని మంట మీద సిమ్లో వేపుకుందాం. ఇప్పుడు మనము పల్లీలు సన్నని మంట మీద ప్యాన్ హీట్ అయింది వేపుకుందాము. ఇందులోనే కొబ్బరి కూడా వేపుకుందాము. 2 వేగుతాయి. నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయనండి. మీకు ఇష్టమైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇలాగే వేపి తీసుకుంటాను. వేగిపోయాయండి. నాకు 5 మినిట్స్ టైం పట్టింది. ఇవి ఇలాగే ప్యాన్లో అలాగే చల్లారేంత వరకు ఉండిస్తే ఇంకా లోపల ఏమైనా పచ్చిగా ఉంటే అలాగే ఉంటుందండి. నేను అలాగే చేస్తాను. మీకు వీలైతే సపరేట్ చేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్యాన్లోనే ఉండిస్తాను చల్లారిపోయేంత వరకు. కూర కూడా కలర్ఫుల్గా వస్తుందండి. బాగా పప్పు వేగిన తర్వాత తింటా ఉన్నా కూడా రుచిగా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ప్యాన్లో మనము ఆయిల్ వేసేసుకొని కూర చేసేసుకుందాము. సిమ్లో మగ్గాలి కాబట్టి ఇదైతే ఇలా మూత పెట్టడానికి బాగుంటుందని నేను ఈ బౌల్ తీసుకున్నాను. మీరు ఇలాంటి ప్యాన్లోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్యాన్లోనే చేస్తాను. హీట్ అయిందండి. ఆయిల్ వేసేస్తున్నాము. నేను సగం ఆయిల్ సగం గీ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మొత్తం గీ వేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ వేస్తాను. గీ ఆయిల్ 2 ఈక్వల్గా వేస్తాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి గీ కూడా వేస్తున్నాను. 2 కలిపి చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ మనము జీడిపప్పు వేసుకుందాం. వేగిపోయాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వంకాయ నసురు వాసన రాకుండా ఉప్పు వేసుకుందాం. కొంచెం ఇందులోనే వంకాయ ఇలా మూత పెట్టేసి సిమ్లో మగ్గనిద్దాం. చక్కగా కాలుతుంది. లోపలికి కూడా ఎర్రగా వేగాలి. వంకాయ రౌండ్గా మొత్తం చుట్టూ ఇలాగే మళ్ళీ ఇటువైపు కూడా ఇలా చుట్టుకుంటూ వేసుకోవాలి. వంకాయ మొత్తం ఎర్రగా వేగాలి. అప్పుడే మనకు వంకాయ రుచిగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా చుట్టూ రౌండ్ షేప్లో ఎర్రగా కాలాలండి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తేనే తింటారు. మీకు ఇంత వద్దు అనుకుంటే తక్కువ కాల్చుకోవచ్చు. మాకైతే ఇలా కాలాలి. నెక్స్ట్ వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆలు క్యూబ్స్ వేసుకుందాము. ఒక ఆలు కూడా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇవి కూడా అంతే ఎర్రగా వేగాలి. వేగిపోయాయండి. ఇలా ఎర్రగా వేపితేనే ఈ కూరలో రుచిగా ఉంటుందండి. మీకు ఇంత వద్దు అనుకుంటే ఇవి కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇక తీసేసుకుందాం. ఇప్పుడు మునక్కాడ కూడా వేసుకుందాం. ఈ మునక్కాడలు లేతవండి. మీరు ఇలాంటి వేసుకోవద్దు, కొంచెం లావు వేసుకోండి. నేను వీడియోలో చూపించడానికని మా చెట్టుకున్నటివి తెంపాను. ఇంకా ఇవి 4 రోజులు ఉంటే మంచిగా అయ్యేటివి కాబట్టి మీరు కొంచెం లావుగా ఉన్నట్టు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది లేతాయి కాబట్టి ఎక్కువ వేగద్దండి. మీరు కొంచెం లావుటి తెచ్చుకుంటే ఇంకొంచెం వేసుకోండి. నేను తీసేస్తున్నాను ఎందుకంటే కూరలో చెదిరిపోతాయి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కూర ఫస్ట్ మనము పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేగడం వల్ల మనం కూరలో అన్నంలో కలుపుకొని తినేటప్పుడైనా చాలా బాగుంటుందండి. అందుకని నేను కొంచెం ఇలా వేపాను. మీకు ఇలా వద్దు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో పింక్ కలర్లో వస్తే చాలు, అంతవరకు వేగనిద్దాం.
వేగిపోయాయండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ అండి. ఈ టమాటాలో 2 రెమ్మల కరివేపాకు వేసి ఇలా గ్రైండ్ చేశాను. చాలా బాగుంటుంది స్మెల్. మీకు నచ్చితే అలా వేసుకోండి, లేదంటే మీరు ఒట్టి టమాటా ప్యూరీనే వేసుకోండి. నేనైతే 2 రెమ్మలు వేసాను, గ్రైండ్ చేశాను. ఇలా ఇది మనకు ఆయిల్లోనే బాగా మగ్గాలండి. ఆయిల్ తేలాలి. దాని తర్వాత మిగిలిన మసాలాలు వేసేసుకుందాము. ఇప్పుడు మనము కారము, ధనియాల పౌడరు, పసుపు, ఉప్పు, చింతపండు మొత్తం వేసేసుకుందాము. ఇలా ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఆ తర్వాత వంకాయలు, ఆలు, మునక్కాడలు వేసేసుకుందాం. వేగిందండి. ఇప్పుడు మనము ఇవి వేసేసుకుందాము. ఇవి వేసి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. వేగిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపి ఉడకనిద్దాం. ఉడికాక మనం ఈ పల్లీలు, కొబ్బరి వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం మిక్సీ పట్టేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతుందండి. ఈ టైంలో మనము ఈ పల్లి, కొబ్బరి, జీడిపప్పులు వేసేద్దాం. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. అప్పుడే మసాలా, ఉప్పు, కారం బాగా చక్కగా పడుతుంది. అయిపోయిందండి. నాకు 15 నిమిషాలు పట్టిందండి ఇలా దగ్గర పడేసరికి. ఇంకొంచెం ఎగరబెట్టినా కూడా కూర మనం తినేసరికి గట్టిగా అయిపోతుంది. ఇలా అయితే చల్లారేసరికి చిక్కబడుతుందండి. కాబట్టి ఇంకా నేను ఆపేస్తున్నాను. అయిపోయింది. స్టవ్ కట్టేసి 10 నిమిషాల తర్వాత చూద్దాం. చివరిగా కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర నాకు ఉడకడం ఇష్టం ఉండదండి, అందుకని నేను ఇలా వేసేసుకుంటున్నాను. మీరు ముందైనా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అయిపోతుంది, ఇది ఉడకవలసిన అవసరం లేదు. ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఉడకాలి. మేము ఇప్పుడు తినేస్తాం కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే అలా చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఒకసారి నా పద్ధతిలో గుత్తి వంకాయ ట్రై చేసి చూడండి. చాలా చక్కగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.